హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు కానీ ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకి చేరవేస్తారని, అట్లాగే అక్కడ హైప్ అనే బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని నాకు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఈరోజు నాదెళ్ల భాస్కర్రావు గారు చనిపోయారు. అయితే నాదెళ్ల భాస్కర్రావు గారు రాజకీయాలలో ఎంతో వేగంగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. కానీ కేవలం ఒక్క నెల రోజులు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ నెల రోజులు పదవీ బాధ్యతలు తీసుకోవటానికి అసలు ఇప్పటిదాకా ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అంత కోపం అనేటువంటి కొన్ని అంశాలని మనం ఈరోజు బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుందాం. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న సమయంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఈ యొక్క విషయాన్ని తెలియజెప్పింది నాదెళ్ల భాస్కర్రావు గారితో. ఏమంటే ఇలాగ నేను పార్టీ పెట్టాలనుకుంటున్నాను, మరి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తిని కదా, రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పినప్పుడు నాదెళ్ల భాస్కర్రావు గారు కూడా, బ్రదర్ మీరు పార్టీ పెట్టండి, డెఫినెట్లీగా మీరు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రని, ఒక సంచలనాన్ని సృష్టిస్తారు మీరు అని చెప్పేసి ఎన్టీఆర్ గారితో చెప్పడంతో పాటు నాదెళ్ల భాస్కర్రావు గారిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించి, అంటే మనతో పాటు వెనకాల నుండి వెన్నుదన్నులు ప్రోత్సాహాన్ని అంతా అందించాలని చెప్పి ఎన్టీఆర్ గారు నాదెళ్ల భాస్కర్రావు గారిని పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవ విషయమే. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ అనౌన్స్మెంట్ చేయటం, అట్లాగే నాదెళ్ల భాస్కర్రావు గారు కూడా పార్టీలో కీలకంగా ఉండటం, టికెట్లు కొన్ని ఇప్పించుకోవడంలో కూడా, తన సన్నిహితులకు ఇప్పించుకోవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు నాదెళ్ల భాస్కర్రావు గారు. అయితే నాదెళ్ల భాస్కర్రావు గారు అప్పటికి నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పట్లో ఉడుకు రక్తం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే ఎన్టీఆర్ గారి మీద నేను పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ అనౌన్స్ చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగుదేశం పార్టీలోకి రాలేదు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం విజయ ఢంకా మోగించడం, అసలు దేశ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకురావటం నిజంగా ఫస్ట్ టైం ప్రాంతీయ పార్టీలకు ప్రాణం పోసింది ఎన్టీఆర్ గారు అనే దానికి నిదర్శనం ఇది. సో ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు భారీ మెజార్టీతోటి, ఆ పార్టీ భారీ మెజార్టీతోటి గెలిచి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీని ఏదో ఎన్టీఆర్ గారు పిలుపునందుకొని బంగాళాఖాతంలో విసిరేయమంటే అప్పట్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కేశారు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు కూడా టికెట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి చూసి ఇవ్వటం జరిగింది. కొంచెం చదువుకున్న వాళ్ళు, విజ్ఞత ఉన్నవాళ్ళు, అలాగే సమాజం పట్ల కొంత అంకిత భావం కలిగినటువంటి వాళ్ళు, సమాజం పట్ల కొంచెం సేవాభావం కలిగినటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వటం జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ వర్గాలకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చారు. అందులో ముఖ్యంగా తీసుకుంటే చింతకాయల అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళు, యనమల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులు, అట్లాగే కింజరపు కుటుంబం, అట్లా చెప్పుకుంటా పోతే కొంచెం బీసీ సామాజిక వర్గంలో కూడా కీలకమైనటువంటి స్థానాలు ఇవ్వటం, అట్లాగే తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో ఆ రోజు గెలుపొందటంతో ఇక పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి ఇక అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలనేటువంటి సన్నిహితుల ద్వారా ఎన్టీఆర్ గారికి ఒక సందేశాన్ని పంపించారు. అయితే చంద్రబాబు నాయుడిని రావటం ద్వారా ఎన్టీఆర్ గారికి కుటుంబ పాలన, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కదా, ఇప్పటిదాకా నాదెళ్ల భాస్కర్రావు గారు సలహాలు తీసుకుంటూ ఎన్టీఆర్ గారు కొంత పార్టీని లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎంట్రీ అవుతారో పార్టీలో తన ప్రయారిటీ తగ్గిద్ది అనేది ఆయన నాదెళ్ల భాస్కర్రావు గారు ఊహించారు. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీలోకి రాకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే కుటుంబంలో ఉన్నటువంటి విధానాలు కావచ్చు, లేకపోతే కూతురు బతిలాడటం కావచ్చు, తండ్రి దృష్టికి తీసుకురావటం కావచ్చు, సరే ఇక ఏదైతే ఏమైందిలే అనే ఉద్దేశంతో అప్పట్లో ఎన్టీఆర్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇక పార్టీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అల్లుళ్ళు ఇద్దరు, అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అట్లాగే దగ్గుబాటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పార్టీలో ఉన్నారో, ఇక పార్టీలో ఒక రకమైనటువంటి, అంటే ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కొంచెం ప్రయారిటీ తగ్గుతూ వస్తుంది. అది గ్రహించుకున్నాడు నాదెళ్ల భాస్కర్రావు గారు. అప్పట్లో తాను కొంతమందికి సిఫారసు చేసి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకున్నాడు. అంటే ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా లాంటి ప్రాంతాల నాదెళ్ల భాస్కర్రావు గారు, నన్నపనేని రాజకుమార్ లాంటి వాళ్ళందరికీ కూడా అప్పుడు టికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే
ఎన్టీఆర్ గారు అంత పెద్ద లెగసీ తోటి అంత పెద్ద దాన్ని ఏమంటారు ఒక ప్రపంచం సృష్టించిన తర్వాత ఆ టైంలో నాదెళ్ల భాస్కరరావు గారికి కూడా నెంబర్ 2 పొజిషన్స్ ఇచ్చి ఆయనకి ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి మాట్లాడుతున్న సందర్భాలలో ఒక టైంలో ఇందిరాగాంధీ గారికి మనోడు చిన్న హింట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా నా దగ్గర దాదాపుగా ఒక 90-80 మంది ఎమ్మెల్యేలు నాకు మద్దతు ఇస్తున్నారు, మీరు కానీ సపోర్ట్ చేసినట్టయితే నేను గవర్నమెంట్ని ఫామ్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ గారు కూడా ఏం చెప్పారంటే ప్రణబ్ గారిని కలవండి, ప్రణబ్ గారు బట్టి మీరు నిర్ణయం తీసుకుందామని చెప్పారు. సరే, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని కీ రోల్ పాత్ర ఇవ్వలేదు ఎన్టీఆర్ గారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా కీ రోల్ ఇవ్వాల, ఎందుకంటే పార్టీలో వీళ్ళిద్దరికి ఇస్తే కుటుంబ పెత్తనం అనేటువంటి ముద్ర పడుతుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు కేవలం ఎవరైతే అప్పట్లో పార్టీ అంటే మొదట పెడదామన్నప్పుడు ఎవరెవరైతే ఆయనతో పాటు నడిచారో వాళ్ళకే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అందులో నాదెళ్ల భాస్కరరావు గారికి అట్లాగే ఇంకా కొంతమందికి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. సో ఫస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళల్లో దేవినేని నెహ్రూ గారు లాంటి వాళ్ళు, లేకపోతే పరిటాల రవి లాంటి వాళ్ళు కూడా పవర్ఫుల్ లీడర్స్ అయినా వాళ్ళు వాళ్ళ జిల్లాలలో మాత్రమే పెత్తనం చేయగలిగారు. కానీ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి ఎన్టీఆర్ గారు అంటే సమకాలీనంగా సలహాలు ఇచ్చే స్థాయిలో వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం గెలిచారు. కాబట్టి కొంత రాజకీయ అవగాహన కావాలి. కాబట్టి అప్పట్లో రాజకీయాల్లో సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆ పార్టీలో ఉండి పార్టీలోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే పాలిటిక్స్ చేస్తున్నటువంటి వాళ్ళ సలహాలని ఎన్టీఆర్ గారు స్వీకరించేవాళ్ళు. అందువల్ల అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి కానివ్వండి, అలాగే ఇంకా ఎన్టీఆర్ గారు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంత ప్రయారిటీ ఇచ్చేవాడు కాదు. అప్పట్లో ఎన్టీఆర్ గారికి బాగా ఇష్టమైనటువంటి వాళ్ళంటే నాదెళ్ల భాస్కరరావు గారు, అట్లాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఇట్లా కొంతమంది నాయకులు ఉండేవాళ్ళు మాత్రమే. చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. అయితే వీళ్ళల్లో కొద్దిగా అంటే ఎన్టీఆర్ గారికి దగ్గరగా ఉండి సలహాలు సూచనలు ఇవ్వడంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అట్లాగే నాదెళ్ల భాస్కరరావు గారు వీళ్ళు ఎందుకంటే ఆయన వయసుకి కొంచెం అటు ఇటుగా సమకాలీనిగా ఉండేటువంటి వాళ్ళు. ఈ పరిటాల రవి గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, ఉడుకు రక్తంతో ఉండి దూకుడు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వయసు 60 ఏళ్ళు వేసుకుంటే దాదాపు పార్టీ 45 ఏళ్ళు తీసేస్తే, 65 ఏళ్ళు వేసుకున్నా కూడా 45 తీసుకుంటే 25-26 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్పట్లో వాళ్ళు. కాబట్టి దూకుడు స్వభావంతో ఉన్నటువంటి యంగ్స్టర్స్ వీళ్ళంతా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సలహాలు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈయనకి ఎప్పుడైతే నాదెళ్ల భాస్కరరావు గారు వెన్నుదన్నుగా ఉన్నాడో, ఆయన పార్టీలో నెంబర్ 2గా ఉన్నాడో, ఆయన ఇందిరాగాంధీ గారి దగ్గర కలిసి అట్లాగే ప్రణబ్ ముఖర్జీ గారితో మాట్లాడుకొని అంతా అయిపోయిన తర్వాత ఈయన శస్త్రచికిత్స నిమిత్తం అమెరికా వెళ్ళటం, ఏమంటే ఈయన ఒక చిన్న వార్త ఏంటి, ఎన్టీఆర్ గారు ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, సంఖ్యాబలంగా ఆయనకి పూర్తి మద్దతు ఉంది అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ రావటం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అలజడి వచ్చింది. అప్పటిదాకా ఎన్టీఆర్ అన్న నాదెళ్ల భాస్కరరావు అన్న ఇద్దరు ఒకే మ్యూచువల్ అండర్స్టాండ్తో ఉండేటువంటిది కాస్త ఎప్పుడైతే ఈయన ఆ అనౌన్స్మెంట్ చేసుకున్నాడో పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం రాగలిగింది. అప్పట్లో రేడియోలు వీటి ద్వారా వెళ్ళేటువంటివి పేపర్ల ద్వారా అచ్చు అవటానికి చాలా టైం పట్టేది. ఈ టైంలోకి మొత్తం సర్క్యులేట్ అవ్వటం, ఆయన కూడా రావటం, ఈలోపు ఎమ్మెల్యేలందరం తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫామ్ చేసుకోవటం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అలజడి రావటం, అలజడితో పాటు ఉద్యమం రావటం, పోలీసులు కాల్పులు జరపటం, దాదాపుగా కాల్పుల్లో కొంతమంది చనిపోవటం. అయితే మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రం అట్టుడికిపోయింది. ఎందుకంటే తెలుగువాడి ఆత్మగౌరవంతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే కాంగ్రెస్ చేసినటువంటి ఒక రాంగ్ స్విచ్ తోటి ఇది పెద్ద తీవ్ర స్థాయిలో దుమారం రావడంతో, అట్లాగే ఇక అసెంబ్లీలో జరిగేటప్పుడు ఓటింగ్ సెక్షన్ జరగటం కోసం వెళ్ళినప్పుడు నాదెళ్ల భాస్కరరావుకు తెలుసు ఎన్టీఆర్ని కాదని చాలామంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఎన్టీఆర్ కోసం, ఎందుకంటే పార్టీ కోసం తమ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారు, కానీ ఓటింగ్కి వస్తారు అనేటువంటి ధైర్యం నాదెళ్ల భాస్కరరావు గారికి లేదు. అప్పుడు ఏం చేశారు నాదెళ్ల భాస్కరరావు అంటే, అప్పట్లో ఒక వ్యక్తి చేత గాజులు పగలగొట్టించి నన్ను ఏకవచనంతో మాట్లాడారు. ఏదో సభ వాయిదా వేసుకొని సంకీర్ణంగా అంటే బలం లేదు అని చెప్పుకోలేకుండా ఉండటం కోసం ఆ సభని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత గవర్నర్ దగ్గరకు బలప్రదర్శన దిగుతామనటం, ఆ గవర్నర్ బలప్రదర్శన తిరిగిన తర్వాత అక్కడ
కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మద్దతుగా ఆయనకు వెళ్ళినప్పటికీ కూడా సరిపోయినటువంటి వాళ్ళు లేకపోవటం. అయితే దీన్ని ఆయన రాష్ట్రపతికి సిఫారసు చేయడం, ఎందుకంటే కేంద్రంలోకి వస్తే అక్కడ అడ్డుకోవచ్చు. హాజరైనటువంటి సభ్యుల్లో 3/4 వంతు అంటే 4/3 వంతు కానీ రాగలిగినట్లయితే విజయం సాధించగలుగుతాము. కేంద్రానికి ఢిల్లీకి వీళ్ళు రాలేని ఉద్దేశంతో మళ్ళీ రాష్ట్రపతికి సిఫారసు చేయటం, ఇవన్నీ రాష్ట్రపతికి వెళ్ళే క్రమంలో ఢిల్లీకి వెళ్ళే చలో ఢిల్లీ ప్రోగ్రాం ఇవ్వటం. ఈ ప్రోగ్రాంకి వెళ్ళే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కొంత దాడి, ఘర్షణ వాతావరణం సృష్టించడం, ఇవన్నీ అవరోధాల మధ్య ఏదైతే అప్పట్లో అంటే నాదెళ్ల భాస్కర్రావు గారు సృష్టించినటువంటి ఒక సంక్షోభానికి తెరదించడంలో కీలక పాత్ర పోషించినటువంటి రాజకీయ అనుభవంలో నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యం, అట్లాగే వెంకయ్యనాయుడు గారి రాజకీయ చాణక్యం చాలా కీలకంగా పనిచేసింది. సో కేంద్రంలో తనకున్నటువంటి పరిచయాల ద్వారా ఆయన ఒక అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని సమిష్టిగా ఢిల్లీలో హాజరుపరచడంలో కీలక పాత్ర పోషించడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారికి మళ్ళీ పగ్గాలు అప్పచెప్తే ఎన్టీఆర్ గారు అసలు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్ళీ ఆయన ఎన్నికలకు వెళ్తే ఆ ఎన్నికలకు వెళ్ళినప్పుడు తెలుగుదేశంను అఖండ మెజార్టీతో మళ్ళీ గెలిపించడం, ఎవరైతే గోడ దూకినటువంటి ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు శూన్యం అవటం కూడా జరిగిపోయింది. సో అప్పట్లో ఇది ఒక పెద్ద చీకటి అధ్యాయం. కేవలం తనకి నెంబర్ 2 పొజిషన్ ఉన్న ఏదైతే ఎన్టీఆర్ గారు అల్లుళ్ళు పార్టీలో వచ్చారో వాళ్ళు యాక్టివ్ అవటం ద్వారా తన ప్రయారిటీ తగ్గుద్దేమో, తదనుగుణంగా ఈ పార్టీ కంటే ముందే తానే ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఎందుకంటే ఆయన చాలా ఎక్స్పెక్టేషన్ ఏం చేశారంటే నేను ముఖ్యమంత్రిని అనౌన్స్మెంట్ చేసేసుకుంటే ఎమ్మెల్యేలు అంతటి పక్కకు వచ్చేస్తారు కాబట్టి బలపరచడం నాకు బలం పెరిగింది కాబట్టి 5 ఏళ్ళు ఎలాగోలాగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తానని అనుకున్నాడు. అయితే ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత వరకు ఎవరో ఉన్నారు కావాలంటే గుడ్డిగా ఆశపడి ముందుకు పోతారు. అట్లా ఒక 20-30 మంది, ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు గట్టిగా ఒక 20 మంది వెళ్ళగలిగారు, కానీ మిగిలినటువంటి వాళ్ళు పూర్తి గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే కెపాసిటీ తెలుగుదేశం పార్టీకి ఆ రోజు 20 మంది పోయినా కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైము భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి. సో ఇది ఒక నాదెళ్ల భాస్కర్రావు గారి రాజకీయ ప్రయాణంలో ఒక చీకటి అధ్యాయం ఇది. ఆ తర్వాత ఆయన కొన్నాళ్ళకి రాజకీయాలు రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది, కానీ అప్పటి నుంచి కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం కారణం ఏంటంటే ఏదైతే ఢిల్లీలో కేంద్రం దగ్గర తన బల ప్రదర్శన దిగాలనుకున్నటువంటి ఎన్టీఆర్ గారి ఎమ్మెల్యేలని అలాగే కార్యకర్తల్ని సురక్షంగా ఆయన ఢిల్లీ చేర్చడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గరికి వీళ్ళందరినీ కూడా బల ప్రదర్శన చేసే సమయంలో ఒక లేఖ రిలీజ్ చేశారు. ఏంటి అప్పట్లో అన్ని పత్రికాముఖంగా నడిచే లేఖలు ఏంటి, నాదెళ్ల భాస్కర్రావు గారికి 130 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉన్నారని చెప్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మరొక రాజకీయమైనటువంటి ఎత్తులేసి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంతకాలు చేసి వాళ్ళు రిలీజ్ చేయమనండి అని చెప్పడంతో ఇక నాదెళ్ల భాస్కర్రావు గారికి ఊపిరాడక తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ విలన్గా కనిపిస్తుంది కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితిలో నాదెళ్ల భాస్కర్రావు గారి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం జరిగింది. సో ఇది ఒక రాజకీయంలో ఉన్నటువంటి ఒక చీకటి మచ్చ ఇది నాదెళ్ల భాస్కర్రావు గారికి. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అంత అక్కుసు ఎందుకు ఎదగక్కుతాడంటే కారణం ఇదే, ఇంతకు మించి మరొకటి ఏం లేదనేది వాస్తవ విషయం.